సన్నివేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడారు? ఈ సన్నివేశము ఎవరితో మాట్లాడారు? ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు 6 దినములైన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశారంటే, పేతురును యాకోబును అతని సహోదరుడైన యాహానును ఎంట పెట్టుకొని పోయి ఒక ఎత్తైన కొండ మీద కూర్చున్నారట. ఎంతమందిని అమ్మా? 3 వ్యక్తులను. ఎంతమందిని? ఎవరు వారు? పేతురును, యాకోబును, యాహానును ముగ్గురిని ఎంట పెట్టుకొని ఏకాంతంగా. ఇది చూడండి పిల్లరా, ముగ్గురిని ఎంటబెట్టుకొని పోయి ఏకాంతంగా ఒక కొండ మీద, ఎత్తైన కొండ అంటే ఎత్తైన స్థలానికి, ఉన్నతమైన స్థలానికి, ఒక గొప్ప పర్వతానికి, అనగా ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఎత్తైన కొండ, ఎత్తైన కొండ, ఎత్తైన శిఖరము, ఉన్నతమైన భాగ్యానికి సూచనగా నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఒక మనుషుణ్ణి దీన దశలో నుండి, అంటే మొదటి సమూయేలు పుస్తకములో 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ దేవుని నామాన్ని హెచ్చిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే హన్నా. ఆ స్త్రీ ఏమని హెచ్చిస్తుంది? ఆయన నామాన్ని అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దీనులను, చదవండి ఆ వాక్యాన్ని, వచనాన్ని త్వరగా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి. బలమున్నంతగా పరిశుద్ధాత్మ దేవునికి మనము బలమున్నంతగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడిన సన్నివేశాన్ని ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఒక మనిషి జీవితము మరణముతో అంతము కాదు అనటానికి రుజువుగా ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకము చేస్తున్నారు. ఎందుకు ఈ స్త్రీ ఇంత గట్టిగా చెప్పగలుగుతుంది అంటే, ఆమె జీవితంలో పిల్లలు లేని స్థితిని అనుభవించినటువంటి స్త్రీ, ఆమె జీవితంలో ఒక గుడ్డుతనాన్ని అనుభవించినటువంటి స్త్రీ, ఆమె జీవితంలో పిల్లలు లేరు అనే లేమిని అనుభవించినటువంటి స్త్రీ, ఇది అసాధ్యము అనుకొని దుఃఖపడినటువంటి స్త్రీ, ఇది జరగని పని అనుకొని వేదన పడినటువంటి స్త్రీ, ఆమె దేవుని దగ్గర పొందుకొని ఛాలెంజ్తో మాట్లాడుతుంది, సవాలు చేసి మాట్లాడుతుంది, దృఢంగా మాట్లాడుతుంది, నిశ్చయతతో మాట్లాడుతుంది, విశ్వాసముతో మాట్లాడుతుంది. ఎప్పటికి వరకు తెలుసా? తరతరాల వరకు నిలిచిండిపోయేటట్టుగా ఆ మాటను ఆమె నోట ఉంచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, ఎన్నో మేలులు పొందిన మనము, ఎంతో దీవెన పొందిన మనము, ఎంతో ఆశీర్వాదం పొందిన మనము, ఎంతో సమృద్ధి ఆరోగ్యం పొందిన మనము, చావు రేవులోకి వెళ్ళిన మనము, చచ్చి సమాధికి చేరవలసిన మనల్ని దేవుడు బ్రతికించి ఉంటే నీవు ఈ రోజున ఆయన గూర్చి ఏమని ప్రకటన చేస్తున్నావు? ఆయన నామాన్ని ఎక్కడ ప్రచురము చేస్తున్నావు? ఆయన నామాన్ని ఎక్కడ నీవు సన్నుతిస్తూ ఉన్నావు? ఆయన నామాన్ని ఎక్కడ గొప్ప చేయగలుగుతున్నావు? మేలు పొందుకొని, మర్చిపోయిన స్థితిలో ఉండి మేలు పొందుకొని దీవించబడి కృతజ్ఞత లేని వారి సంఖ్యలో నువ్వు చేర్చబడి ఉండి, పిల్లరా, ఆమె ఒక ఛాలెంజ్గా మాట్లాడుతుంది. స్త్రీ, అపోస్తలుడైన పేతురు అంటారు, స్త్రీ ఒక బలహీనమైన ఘట్టమని జ్ఞాపకం చేసుకొని ఆమెతో మెలకువతో కాపురము చేయండి అంటాడు. అందుకనే పెద్దల సామెత ఏంటంటే, బ్రతికించిన స్త్రీయే చంపిన స్త్రీ అంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫస్ట్ భూమి మీదకి పాపం వచ్చింది కూడా స్త్రీ ద్వారానే.
తన భర్త ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడానికి కూడా స్త్రీనే. పిల్లరా, అదే స్త్రీ గర్భవేదనతో, అంటే అనగా సంతానం లేని స్థితితో ఆమె శిలోహులోని మందిరమునకు పోయి ఆమె పడిన వేదన, ఆమె పడిన దుఃఖము, ఆమె కార్చిన కన్నీటిని బలిపీఠం మీదన్న దైవజనుడు జ్ఞాపకం చేసుకోలేదేమో కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. అందుకనే ఈ ఉదయకాలంలో దేవుని పిల్లలమైన మనము, ఆమె పొందుకుంది దేవుని ద్వారా ఒక కుమారుని పొందుకుంది. ఆ కుమారుని ప్రభు చెంతకు తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి నీకు బిడ్డలు ఇచ్చాడు. నిన్ను ప్రేమించి నువ్వు తెచ్చుకోలేదండి. దైవ సాక్షిగా నేను చెప్తున్నాను, మన బిడ్డల్ని మనం తెచ్చుకోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, నా బిడ్డల ప్రభువా అని నువ్వు మనసులో తలంచినా నీకే కార్యము చేయడు. నీ బిడ్డలకు తోడుగా ఉండడు. దేవుని బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చాడు బిడ్డలు. ఆ బిడ్డలను ప్రభు కొరకు పెంచగలిగితే, చూడండి ఈ స్త్రీ శిలోహలో ప్రార్థన చేసిన స్త్రీ, ప్రభు ద్వారా కుమారుని పొందుకున్న స్త్రీ అంటుంది. ఛాలెంజ్తో మాట చెప్తుంది. ఏ మాట చదువునా నా మాట? ఆమేన్, హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టాం. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాం. అమ్మా, ఎవరు అధికారి? ఎవరు అధికారి? ఎవరు అధికారి? ఈ సృష్టికి అధికారి ఎవరు? అమ్మా, ఈ మనుషులకు అధికారి ఎవరు? దేవుడే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్తాను దేవుని దాసురాలుగా ఒక మాట ఏంటంటే, ఈ భూలోకంలో నువ్వు ఏ మనుషులకు భయపడకపోయినా ఒక దేవునికి భయపడ్డావనుకో, నీ లైఫ్ లాంగ్లో నీవు 7 సముద్రాలు దాటినా ఆయన కృపని నిడిచిపెడదు. చప్పట్లు కొడతావా? గట్టిగా గట్టిగా, బలం ఉన్నంతగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషుల ముఖస్థుతి కోసం కాదు, మనుషుల యొక్క మెప్పుకోల కోసం కాదు, మనుషుల యొక్క ఇంకా మనుషులు ఏదో మనల్ని అధిష్టానానికి ఎక్కిస్తారని కాదు, ఒక మనుషుణ్ణి పడగొట్టాలన్నా దేవుడే, పైకి లేపాలన్నా దేవుడే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుని సజీవుడిగా ఉంచాలన్నా దేవుడే, ఒక మనిషిని చావగొట్టి సమాధి చేయాలన్నా దేవుడే. అన్నిటికీ సమస్తానికి ఆధారమైన యేసయ్యా. ఆమేన్. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి. చప్పుడు గడిగా రోరిప్పు పాడు. ఆమేన్, ఆమేన్. జ్ఞాపకము చేసుకోవయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. అండి, సమస్తానికి ఆధారమైన దేవుడు అనగా నీ ఆశీర్వాదానికి ఆధారం ఆయనే. అమ్మా, నీ శాపానికి ఆశీర్వాదము దేవుడే. సమస్తానికి, నీ మరణానికి ఆయనే ఆధారము. అమ్మా, నీ జీవానికి ఆధారము ఆయనే. నీ వ్యాపారంలో లాభానికి ఆధారము ఆయనే.
నీ వ్యాపారంలో నష్టానికి ఆధారం ఆయనే. నీ పిల్లల చదువులకి ఆ ఆధారం, సమస్తానికి ఆధారమైన వాడు ఆయనే. నీ పిల్లల దిగజారిపోయిన జీవితానికి మూల కారణమైన వాడు కూడా ఆయనే. ఏంటి ఉసూరు మంట చూస్తారు? సూత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఈ స్త్రీ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అమ్మా దరిద్రులను, ఎవరు వాళ్ళు? ఎవరు వారు? దరిద్రులు అంటే ఎవరండి? ఏం లేనివారు, ఏం లేనివారు. అమ్మా ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. అందరికీ అన్ని ఇచ్చాడు. ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, నాలుక, కాళ్ళు, అన్ని 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 ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, అమ్మ తినటానికి మంచి భోజనం, అమ్మ అన్ని దేవుడు అన్ని నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఆయన. అయితే అయితే ఒక్క మాట ఏమిటంటే, క్రీస్తు లేని జీవితం అది దారిద్ర్యానికి సూచన ఉన్నది. చప్పట్లు కొట్టండి. దరిద్రులను ఎక్కడి నుంచి లేపాడండి? నన్ను లేపాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి. నా కుటుంబాన్ని లేపాడు అన్నవాడు స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా, మన స్థితి ఒకప్పుడు ఎలా ఉందో అది జ్ఞాపకము చేసుకున్నవాడే నిజమైన మనిషి. మన స్థితి ఒకప్పుడు ఎలా ఉందో, ఏ స్థితిలో నుండి మనం బయటికి వచ్చామో అది బ్రతుకు కాలం అంతా గుర్తుపెట్టుకున్న వ్యక్తే మనస్సాక్షి కలిగిన మనిషి. ప్రియులారా, అందుకని నేను మన అంశంలోకి వచ్చేస్తున్నా. దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తువాడు ఆయనే, 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 ఆయనే. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆయనే, ఆయనే. ఆయన నామమే హెచ్చైనది, ఆయన నామమే ఉన్నతమైంది, ఆయన నామమే పరిశుద్ధమైంది, ఆయన నామమే నిష్కళంకమైంది, ఆయన నామమే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగేది. పిల్లారా, ఇప్పుడు మన పాఠ్యభాగంలోకి వద్దాం. మరణముతోనే అంతము కాదు జీవితం. అయితే ఉందా? చాలామంది తెలివిగా ఏం మాట్లాడతారంటే, అమ్మా చాలామంది తెలివిగా ఏం మాట్లాడతారంటే, ఇక్కడ ఎట్టయినా బతికాయి, అక్కడ సచ్చినాకి ఎవడు చూస్తాడు రా అనేవాళ్ళకి ఈ మాట. ఇక్కడ ఎలాగైనా జీవించు, అక్కడ నువ్వు చచ్చినాక ఎవడు చూస్తాడో, ఎవడు కనుక్కుంటాడు, ఎవడు తెలిసాడు రా. ఒకడు మట్టి అయిపోతాడు, ఒకడు బూడిదైపోతాడు, ఒకడు మట్టి అయిపోతాడు, ఒకడు రకరకాలుగా వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడెవడు చూస్తాడ్రా అని ఆలోచించుకునే వారికి మాట. మరణముతోనే జీవితము అంతం కాదు, ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పండి. అందుకని యేసు ప్రభు వారు 3 శిష్యులను ఎంటబెట్టుకొని ఏకాంతంగా ఎత్తైన కొండ మీదకి, అమ్మా ఎక్కడికి ఇది చూడండి అమ్మా, ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు అసలు ఎన్ని ఆలోచనలు వస్తాయా రావా? ఎప్పుడైనా వచ్చినాయా మీకు? ఎప్పుడు ఆ అనుభవం ఉందా మీకు? ఒక్కడే కూర్చున్నప్పుడు కొంతమందికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అబ్బా నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బ్రతకగలను అని వస్తాయి. కొంతమందికి ఏమొస్తాయి అంటే, ఎప్పుడు వాడి జీవితం పాడైపోద్ది, ఎప్పుడు వాడి కుటుంబం కూలిపోద్ది, ఎప్పుడు వాడు నాశనం అయిపోతాడు, ఎప్పుడు చూసినా తెల్లగొడ్లే కట్టుకుంటాడు, ఆడెప్పుడు పోతాడు. కొంతమందికి వస్తాయి. కొంతమందికి ఏం ఆలోచనలు వస్తాయి అంటే, అబ్బా వాళ్ళు బాగున్నారుగా దేవుడా, నన్ను కూడా బాగు చేయి ప్రభువా అని కొంతమందికి ఆలోచనలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే 3 రకాలుగా ఆలోచన చేసే, అంటే అనేక రకాల ఆలోచనలు ఉంటాయి, కానీ నాకు తెలిసిన 3 రకాల ఆలోచనలు మీకు చెప్పా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఏకాంతముగా యేసు ప్రభు వారు శిష్యులను తీసుకొని కొండ ఎక్కారు. ఎందుకు? అమ్మ ఇటు చూడండి. అందరిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అందరికి ఏమవుతుందంటే కొంతమంది గుట్టు తెలియకోకుండా
ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అందరికి మాకులాగా దాసే సెక్షన్ ఏముండదు చిన్న పిల్లలతో సహా అన్నీ పని చేసుకుంటాం మేము. మరి మా ఇద్దరిని అయ్యగారిని నన్ను దేవుడు ఎట తీసుకుపోతాడు తెలియదు, కానీ అన్నీ పని చేసుకుంటాం. చిన్న పిల్లలతో సహా మనసిప్పి మాట్లాడుకుంటాం. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మా సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. 3 రోజులు 6 రోజులు ఈబిఎస్ క్లాసులు జరిగినాయి. నిజంగా మీరేమన్నాను అనుకోండి, నేను చచ్చిన తర్వాత మీరు నన్ను ఎలాగని పాతి పెట్టండి. నేనేమంటానంటే బాలుడు నడవలసిన త్రోవలో నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు అంటే ఎంత 2 తాడి చేతులు అంత అవుతాడా? ఒక కొండంత అవుతాడా? పెద్దవాడు అంటే ఏంటి అమ్మా? ఏంటి పెద్దవాడు అంటే ఏంటి? యవన ప్రాయమా? ఏ బడిలో చదువుకున్నావు? పెద్దవాడంటే వృద్ధాప్యం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే ఆ స్థితికి వచ్చిన ఒక ఆయన మర్చిపోలేదు బైబిల్లో. ఎవరు తెలుసా మీకు? వాళ్ళు ఎందుకు తెలుసమ్మా? మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, ప్రెసిడెంట్ గారు తెలుసు. వాళ్ళెందుకు తెలుసు మాకు? స్తోత్రం చెప్పు. ఎవరైనా చచ్చిపోయేంత వరకు, చనిపోతా కూడా మోకాళ్ళేసి తన ఆవసన కాలమందు మోకాళ్ళేసి, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానంటూ కుమారుడికి బాధ్యతను అప్పగించినటువంటి తండ్రి ఎవరు? వాక్యమంతా నేనే చెప్పా, మాటను కూడా జ్ఞాపకం చేయటానికి. ఎవరైనా తన అవసర కాలమందు, సండే స్కూల్ పిల్ల రిప్లై చెప్పండి, తన అవసర కాలమందు మోకాళ్ళేసి, అయ్యా కుమారుడా ఈ రాజ్యాన్ని అంతటి ఏలు అని బాధ్యతను అప్పగించిన తండ్రి చనిపోతా కూడా లైవ్ వెళ్తుంది, ఆగండి. దావీదు మహారాజు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారా? హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎవరో చచ్చిపోయే స్థితికి వచ్చినా కానీ ఎవరైనా, దావీదు మహారాజు ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఏకదీటిగా ఏకైక చక్రవర్తిగా పరిపాలన చేసి, ఏకదీటిగా అందరినీ, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అందరినీ, అన్ని గోత్రాల వారిని, అన్ని వంశాల వారిని ఏకదీటిగా చక్రవర్తిగా పరిపాలన చేసి ఆయన రాజ్యాన్ని స్థాపన చేసి నిలబెట్టినటువంటి వ్యక్తి. తన వృద్ధాప్యం వరకు కూడా తండ్రి అయిన దేవుడు ఏ దేవుడైతే బాధ్యత అప్పగించాడో, ఏ దేవుడైతే తనను దీవించాడో, ఏ దేవుడైతే గొర్రెల దొడ్డు నుండి తనని పిలిచి సింహాసనం ఎక్కించి, ఇదిగో దావీదు నీవు ఈ రాజ్యాన్ని పరిపాలన చేయని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుణ్ణి ప్రాణము పోయేంత వరకు మర్చిపోయినటువంటి ఏకైక భక్తుడు దావీదు మహారాజ్. చప్పట్లు కొట్ట. మనమైతే ఒక ఇల్లు కట్టుకున్నాక, 1 ఎకరం పొలం కొనుక్కున్నాక, 10 గాజులు బంగారం కొనుక్కున్నాక, ఒక బీరువా నిండా చీరలు వచ్చినాక, ఒక బీపురం నుండి డ్రమ్ములు బియ్యం నిన్నాక ఏమవుతావు? అయ్యగారు ఫోన్ చేస్తే, షబ్బా ఈయన మందులు ఎదురయ్యాడు రా నాయన, అయ్యగారికి ఏం పని లేదు అని మనలో మీరు తిట్టుకోరలే, మీరు మంచోళ్ళే, దేవునికి మహిమ. ఏంటి ఏమనుకుంటాం? ఒక ఆయన ఇండైరెక్టర్గా మమ్మల్ని ఏమన్నాడంటే పెద్ద సైతాన్ అన్నాడు. దేవుడు ఆ బిడ్డను దీవించునుగా. అండి ఏమన్నాడు? పెద్ద సైతాన్ అన్నాడు. స్తోత్రం చెప్పు. ఏమన్నాడు ఆయన? నా నిమిత్తము మిమ్మలను జనులు హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలలో పలుకునప్పుడు దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను ఎవరు
యేసయ్యా యేసయ్యా. ఆగండి, కష్టపడమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అసలు మొక్క మూమెంట్లో ఉండారు, జాగ్రత్త. అయిపోయిందిలే, నేను వదిలేస్తాను మిమ్మల్ని. దేవుని స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడైనా? ఏమన్నాడు? యేసు ప్రభు వారు శిష్యులను ఏకాంతంలోకి తీసుకుని వెళ్ళి ఏం చెప్తున్నారు తల్లి? ఒకసారి చదువుతావా? రూపాంతరం పొందాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. రూపాంతరం అంటే ఏంటి? రూపాంతరం ఏంటి? మనిషి రూపం పోయి కోతి రూపం వచ్చిందా? రూపాంతరం పొందటం. మనిషి రూపం పోయి చూడండి, ప్రార్థన లేని మొహాలు చూడండి ఒకసారి ఎట్టుంటాయి. ప్రార్థన లేని మొఖాలు ఎట్టుంటాయి? ప్రార్థన కలిగిన మొఖాలు చూడండి. వాళ్ళు చూడంగానే కాంతి, వాళ్ళని చూడంగానే ఆ కాంతి మనం తాకుద్ది, ఆ వెలుగు మనం తాకిద్ది. ప్రార్థన లేకపోతే పెట్లో బాక్సులో ఉన్న శవంలాగా. ఎలా ఉండిద్ది? ప్రార్థన లేకపోతే ఎలా ఉండిద్ది? ఆయన ఏం పొందారు యేసు ప్రభు వారు? అమ్మ, ఏ రూపాంతరము? ఆయన ముఖాన్ని ఎవరైనా చూడగలిగారా? ఎందుకని? ఆయన బూడిద రాసుకున్నాడా? ఆయన పౌడర్ రాసుకున్నారా? ఆయన ఏం రాసుకున్నాడు? ఆయన ఏం పొందుకున్నాడు? ఆయన అమ్మా ఏం పొందుకున్నాడు? ఆయన వెలుగు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఏం పొందుకున్నారు ఆయన? అమ్మా ఏం పొందుకున్నారు ఆయన? మనం ఏం పొందుకుంటున్నాం? మనం ఏం పొందుకుంటున్నాం? ఒక మాట మాట్లాడితే వాక్యానికి కూడా సెటార్లు వేస్తున్నారు ఈ మధ్య పిల్లలు. బా, ఎంత ధనవంతులండి, ఎంత భాగ్యవంతులండి. వాక్యానికి కూడా సెటార్లు వేయటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏం పొందుకున్నాడు తల్లి? ఏ రూపం వచ్చింది? ఎవరికి? యేసు ప్రభు వారు రూపాంతరం పొందుకొని, చదవాలి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవు. ఆయన స్తోత్రం చెప్పండి అమ్మా. మరణంతోనే అంతమైద్ద జీవితం. ఈయన ఎప్పుడు కనపడ్డాడు? ఈయన ఎప్పుడు కనపడ్డాడు? చెప్తున్నాడు ముందుకు ఎలా జరుగుద్దని దేవుడు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే ఆయన ముఖము సూర్యుని వలె, అమ్మా ఇటు, ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంట. ఎవరి ముఖం? యేసు ప్రభు వారి ముఖం ప్రకాశించిందిలే. మన ముఖం ఎందుకు ప్రకాశించింది? మన ముఖం ప్రకాశించాలంటే ఎన్నిసార్లు తినాలి? ఎన్ని సబ్బులతో కడుక్కోవాలి? ఎన్ని లవ్లీ రాయాలి? ప్రకాశించాలంటే ఆ లవ్లీ రాసుకుని 10 నిమిషాలు ఎండలో నుంచి ఎట్టడదో ముఖం దెయ్యం ముఖంలాగా అయిపోద్ది, నల్లబడిన కొండలాగా అయిపోద్ది. అది నీడ వరకేనండి. ఏసీలో ఉన్నవాళ్ళు నాన్ ఏసీలో ఉండలేరండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం ఎల్లప్పుడూ నాన్ ఏసీలోనే ఉందామని ప్రార్థిద్దాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చాలా వరకు మన ఆత్మీయ బిడ్డలందరినీ కూడా చక్కగా ఏసీలతో దీవించునుగాక. ఆ ఏసీలోనే ప్రార్థనకు రాకుండా నిద్రపోదురుగాక. అందుకని చక్కగా హాయిగా సాయంత్రం వరకు చెప్పుకుండా అయ్యగారు మేము నిద్రపోతాము అందరుగాక. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ముఖం ఎప్పుడు ఎలా ప్రకాశిస్తుంది? సాయంత్రం వరకు నిద్రపోతే ఏసీలో ఎలా ప్రకాశించింది తల్లి? ఎలా ప్రకాశించి చెప్పండి. సూర్యుడి కంటే ఎక్కువగా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే ఆయన ముఖం ఎలా ప్రకాశించింది నాన్న? సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లగా. చప్పట్లు కొట్టండి. మహామహిమతో నిండిన కృపా సత్య గడిగా చెప్పడం. ఆమేన్ ఆమేన్.
చెవులు మోత ఎత్తిపోయింది. ఉన్న 8 మంది పిల్లలు హల్లెలూయా చెప్పారు గట్టిగా గట్టిగా. చెప్పండి ఆ హల్లెలూయా చెప్పండి ఒకసారి చెప్పండి. హల్లెలూయా ఏదది ఎవరన్నా? పంజాబ్ హల్లెలూయా. పంజాబ్ హల్లెలూయా ఒకసారి చెప్పాలి మీ అందరు కూడా. పంజాబ్ హల్లెలూయా చెప్పండి. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. పంజాబీ లాంగ్వేజ్ అంటది హల్లెలూయా. మనం తెలుగులోనే హల్లెలూయా. ఎలా అంటున్నా? ఎలా అంటున్నా చెప్పండి ఒకసారి. ఆ దినాలలో ప్రవక్తలు వాక్యం చెప్తుండగానే చచ్చిన వాళ్ళు బతికారట. అమ్మా బాగా వినాలి మన వాళ్ళకి అంతమందికి ఇప్పుడే తెల్లారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ గుండె జబ్బు పోవాలంటే, నీకున్న కడుపుల నొప్పి పోవాలంటే, నీకున్న సమస్య తీరాలంటే, నీలో ఉన్న కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇప్పుడు ఎగిరిపోవాలంటే గట్టిగా హల్లెలూయా చెప్పు. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. బా చప్పట్లు కొట్టు గట్టిగా. నేను చెప్పనా ఈ మాట? అమ్మా ఇడ్చుడు. మరణముతోనే అంతం కాదు జీవితం. మరణముతోనే అంతం కాదు జీవితం. చూడండి ఉదయం కాలంలో మీకు బద్ధకంగా ఉందనుకోండి, ఉదయకాలంలో మీరు లేవలేకపోతున్నారు అనుకోండి, ఉదయకంలో కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉందనుకోండి, ఇటు బాగా వినాలి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? లేవతంతో 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తే దెబ్బకు ఉరుకుతీ ఎక్కడి నుంచి వచ్చినాయి అటు. ఆ బద్ధకం అంతా పోయి అసలు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇక నీవు ఏ పనైనా చురుగ్గా చేయాలని నీకు ఆశ కలుగుతుంది. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే అందరూ ఆస్తా పడదాం. ఆమేన్ హల్లెలూయా. మన ముఖము సూర్యునిలో ప్రకాశించాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? స్త్రీలు మాట్లాడవలెను. మన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించాలంటే ఏం చేయాలి? ఆవులించి నిద్రపోవాలా? ఏం చేయాలి? ప్రార్థన. ఎన్నిసార్లు మీరు కూర్చొని ప్రార్థన చేసినా, పడుకొని ప్రార్థన చేసినా, లేవలేకుండా ప్రార్థన చేసినా, నడుస్తూ ప్రార్థన చేయని ముఖం కాంతివంతంగా రాదు. కానీ మోకాళ్ళు వేసి నిలువు మోకాళ్ళు అంటే సలహా శాంతం నేలకేసి కాదు, నిలువు మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ఖచ్చితంగా ఎజ్రా గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో రాయబడినట్లుగా 3 గంటల సేపు ప్రార్థన చేస్తే కానీ నీ మొహం అప్పుడు ప్రకాశం. టైం అయిపోతుంది అనుకున్నావంటే నీ మొహం మాడిపోద్ది, మాడి చెక్కలాగా. స్తోత్రం చెప్పండి. చూడండి ఆయన ఏమంటారంటే, ఆయన వస్త్రం తెల్లగా అయినవి,
ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. అయితే రెండవ మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నారు తల్లి? అందుకు యేసు ప్రభు వారు ఇటు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? పునరుద్ధానము జీవము నేనే. మొన్న పునరుద్ధానాన్ని చూసాం. ఒక బిడ్డ వచ్చాను. ఎవరో పిల్ల వచ్చినాయి, పునరుద్ధానాన్ని చూసింది. అవునా కాదా? అవునా కాదా? నోరెప్పరే అమ్మా, అవునా కాదా? అలాంటి పునరుద్ధాన కార్యాలు ఎన్ని చూసామో మన సంఘంలో, ఎంతమందిని చూసామో. ఏరివారు ఆరోహణమయ్యారా? ఎక్కడున్నారు వారు? బూదిగంతములకు సువార్త ప్రకటించడానికి వెళ్ళారా? పునరుద్ధాన శక్తిని యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే పునరుద్ధానాన్ని అంటున్నాడు ఆయన. అంటే ఆయన చనిపోయి లేచి చెప్తున్నారా? ఆయన చనిపోకముందు చెప్తున్నారు ఈ మాట. అమ్మా, మార్తా మరియలతో లాజర్లతో దేవుడు ఏం చెప్పారో యేసు ప్రభు వారు భూమి మీద ఉండగానే ఏమంటున్నా చదవండి ఒక మాటని. అందుకు యేసు ప్రభు వారు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచితే వాడు చనిపోయినను. చప్పట్లు కొట్టు. అమ్మా, దేవుడు యేసు ప్రభు వారు ఆయన ముందే చెప్తున్నారు. ఏమనంటే పునరుద్ధానాన్ని ఏ దేవుడని చెప్పారా? అమ్మా, పునరుద్ధానాన్ని నేనే అంటే ఏంటి? చనిపోయి తిరిగి లేచేవాడిని నేనే అని ముందుగానే మార్తా మరియల కుటుంబాన్ని, లాజరు కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించి వారితో చెప్తున్నాడు. దీనికి కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడితే వాళ్ళంటేనే ఇష్టం. అనుకుంటాం. కానీ ఆ పక్షపాతము దేవునికి కానీ దేవుని సువార్త చెప్పే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సువార్త చేసేవారికి కానీ ఉండకూడదు. ఉంటే వారు పరలోకం కాదు కదా, వారికి వెళ్ళే ఏరే దిక్కు కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు నిక్కుడమైన ప్రేమతో ప్రేమించినటువంటి లాజరు, మరియా, మార్తాలతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అందుకు పునరుద్ధానాన్ని నేను లెగుస్తా, నేను చనిపోయి లేవగలిగిన దేవుడిని. ఆమేన్, హల్లెలూయా. అంటూ ఏమన్నారు? జీవము కూడా నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు. అమ్మా, ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చేయొద్దండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వృద్ధం ఎప్పుడు వరకు ఒక ఆయన ముందే చెప్పాను నేను. ఒక ఆయన చనిపోతా కూడా మోకాళ్ళేసి తన అవసర కాలమందు ఇదిగో ఇలా మోకాళ్ళేసి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఊపిరిపోతుండగా, దేవుడు పిలుస్తుండగా కూడా. అంటే ఆయన స్థితిని ఎలా గుర్తుపెట్టుకున్నాడో చూడండి, చదవండి. అందుకు ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఇప్పుడు ఈ జీవితం ఇంతటితో ముగుస్తుందా? ఇంకా ఉందా లేదా? మరేంటి భ్రమపడుతున్నారేంటి? భ్రమలో మగ్గిపోతున్నారేంటి? చచ్చినాక ఎవడు చూస్తాడు? అక్కడ ఎవడే దారిలో ఉన్నాడు, ఎవడెక్కడ ఉన్నాడు, ఎవడే నరకంలో ఉన్నాడు, ఎవడే స్వర్గంలో ఉన్నాడు, ఎవడే కంపలెంబడి తిరుగుతున్నాడు, ఎవడే కొంపలెంబడి తిరుగుతున్నాడని ఎవడు చూస్తాడు అని భ్రమపడేవారులారా,
నీ జీవితాన్ని నీవెక్కడితో ముగిస్తే దానికి అంతము లేదు. నీ శరీరము కాల్చబడద్దేమో, నీ శరీరం మట్టి పాలవుద్దేమో, కానీ నీలో ఉన్న ఆత్మ విలువైంది. దేవుడు పెట్టిన దీపము, ఆ దీపము ఆరిపోదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా తడివానలో నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆ దీపము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మన దీపం ఎక్కడ ఆరిపోదు. అమ్మా ఇటు చూడు, సుడిగాలిలోనైనా దీపం పెడితే ముఖము ప్రకాశించే జీవితం, వస్త్రములు తెలుపు చేసుకునే జీవితం, యేసు ప్రభుతో ఏకాంతంగా ప్రభుతో గడిపే జీవితం. ఆ దీపము ఎప్పటికి కూడా ఆరిపోదు. చప్పట్లు కొట్టండి. ఆ దీపము సుడిగాలిలో ఉన్న ఆరిపోదు, గాఢంత కారంలో ఉన్న ఆరిపోదు. ఆ దీపము భయంకరమైన శోధనలు వచ్చి వేధిస్తున్నా ఆరిపోదు. ఆ దీపము మైనపు అంచుల్లోకి వెళ్ళినా ఆరిపోదు. అందుకే కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం త్వరగా. అరే అమ్మా, ఇట్లు ధైర్యము కలిగి నీ దేహమును విడిచిపెట్టి. అబ్బా 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 అబ్బా, చప్పట్లు కొట్టిన గట్టిగా. ఏమంటున్నారు తల్లి? 5వ అధ్యాయం 8వ వచనం మరొకసారి చదివి సాయం చేయండి. ఇట్లు ధైర్యం కలిగి నీ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నారా? నిజంగా చెయ్యెత్తి మీ దక్షిణాస్తం ఎత్తి ప్రమాణం చెయ్యండి. మీ దక్షిణాస్తం ఏమని చదవబడిన వాక్యం అర్థం కాలేదా? మరొకసారి చదవండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మా, అందుకే కొంతమంది ఆగునాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. అంతమంది కొంతమంది ఏమంటారంటే బాప్తీసం తీసుకోమంటే, ఇప్పుడే మీ బాప్తీసము, పుళ్ళన్నా ఊడిపోలేదు, కళ్ళన్నా పోలేదు, కాళ్ళన్నా మంచం మీద కూర్చోబెట్టలేదు, మూడో కాలన్నా చేతికి రాలేదు, అప్పుడే బాప్తీసమా? ఎరా యవ్వన కాలంలో ఎన్ని సినిమాలు చూడాలి, ఎరా ఎంతమంది స్నేహితులతో తిరగాలి, ఏమి అప్పుడే బాప్తీసం? ఏం బాగాలేదమ్మా. ఏంటో జార్జయ్య గారి దగ్గరికి వెళ్తే బాప్తీసం 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 అని ఓ సైతాన్లా పీడిస్తాడు. జార్జయ్య గారికి ఏమొస్తుంది? బాప్తీసం తీసుకుంటే అయ్యగారికి ఏమవుతుంది? ఫోన్ తీసుకున్న వాళ్ళే అన్న నెత్తి మీద కట్టబెట్టారా? బాప్తీసం అంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడును చనిపోయినా, ఒకవేళ మట్టి మరణమైపోతుంది, మట్టిలో కలుస్తుంది, నీ ఆత్మ మాత్రము చావదు. దేనికి? ఎప్పుడు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు బాప్తీసము తీసుకొని అమ్మా బిడ్డని కంటే కాదు వాడిని పెంచటంలో గొప్పతనం ఉంది. చప్పట్లు కొట్టు. వాడు నీ పెంపకానికి ఇష్టపడకపోతే వేరొకడు పెంచుతాడు, వాడే అపవాది. అర్థమైందా అమ్మా? చనిపోయినను బ్రతుకుతాడంటే క్రీస్తునందు బాప్తీసము పొంది
ఆజ్ఞల ప్రకారంగా, విధుల ప్రకారంగా, కట్టడ ప్రకారంగా, నియమం ప్రకారముగా, నిష్ఠ ప్రకారముగా ప్రభునామములో ఆజ్ఞ నెరవేర్చగలిగితే అమ్మా ఇటు అంటులు తోమటం తెలిస్తే ఈజీ, టాపీ పని చేయటం తెలిస్తే ఈజీ, ఊడుపు వేయటం తెలిస్తే ఈజీ, కోత కొయ్యటం తెలిస్తే ఈజీ, 10 ఆజ్ఞలను పాటిస్తే నీ భక్తి నీకు ఈజీ. చెప్పొద్దు చావునైనా చస్తాం కానీ ఆజ్ఞను పాటించం. చెప్పొద్దు మమ్మల్ని ఎందుకు సావగొడతావు ఈ మాటలు చెప్పి. స్తోత్రం. హల్లెలూయా. ఏం తెలిస్తే నానా? బండి తోలటం, గేర్లు తిప్పటం, ఎటు నుంచి ఎటు తిప్పాలో, ఎలా తిప్పాలో తెలిస్తే బండి తోలటం ఈజీ. అదే తెలవకపోతే నాకులాగే కంపలోకి తీసుకెళ్ళి, లేకపోతే ఎవరినో గుద్దేసి, ఏ చెట్టునో ఏడుతో సహా లేపేసి, నా వచ్చిందా? సూత్రం చెప్పు. బ్రతకడం చేత కాకపోతే అంటే బ్రతకడానికి బైబిల్ పట్టుకో అవసరం లేదు. ఏసై 2 మాటలు చెప్పారు. నేను 2 కోటాల కాడికి వెళ్ళా. ముందే చెప్పారు ఏసయ్య. ఏమని అన్నారంటే, పలానోళ్ళు పిలిచారయ్యా, వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేస్తున్నా, నీ వెళితే నీ చెప్పులు పోతాయి అన్నాడు దేవుడు. అట్టకి పోయినాయి. కుక్కలాగా ఏడ్చుకుంటూ వచ్చా. దేవుని విలువ అందరికీ తెలియదు. వాక్యాన్ని ప్రకటించడం కాదు, ప్రార్థన చేయటం కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తేనే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చినట్టు. చప్పట్లు కొట్టు. మీరు నన్ను ఏ విధంగా లెక్కేసుకున్నా నాకు అనవసరం. కానీ నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రభు చిత్తం కనుక్కోకుండా వెళితే 2 చోట్ల కూడా అవమానం వచ్చింది. ప్రభు వద్దన్నారు, నేను వెళ్ళా. నా దగ్గర ఎంత గర్వం ఉందండి. 2 చోట్ల కూడా అవమానం వచ్చింది. అయితే దేవుని ముఖము ప్రకాశించుద్ది ఎప్పుడు దేవుని స్వరూపం మనలోనికి వచ్చినప్పుడు, వాక్యము మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఈ 10 ఆజ్ఞలు పాటించినప్పుడు సూర్యుని వలె మన ముఖం ప్రకాశిస్తుంది. నెక్స్ట్ ఇంకొక మాట ఏమిటంటే, దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నీ వస్త్రములు తెల్లగా మెరియాలి. అంటే ఇక్కడ పునరుద్ధానమును జీవము అంటే ఎప్పుడు చెప్తున్నారు? మరియా మార్తలకు ముందుగానే చెప్తున్నాడు దేవుడు, నేను లెగుస్తానని. ఆమేన్. హల్లెలూయా. నేను లెగుస్తానని దేవుడు మాట్లాడుతూ మరలేమన్నా, నా యందు మీరు విశ్వాసం ఉంచితే. ఎవరు ఎందు? ఏ సేవకు? నేను అపోస్తలుని కాదా? నేను హెబ్రీయుని కాదా? నేను క్రీస్తు పౌలు వాడిని కాదా? పలానా సేవకుడు అంటే నాకు ఇష్టం అండి, పలానా సేవకురాలంటే నాకు ఇష్టం అండి, కరెక్టే. కానీ దేవుడు ఏమంటారంటే, క్రీస్తు వలె నీవు మెరయాలంటే, క్రీస్తు రూపము నీలో ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేనినైనా ఆధారం చేసుకున్నా, ఎవరినైనా ఆధారం చేసుకున్నా మనం పడిపోతామేమో, కానీ దేవునిని ఆధారం చేసుకుంటే ఆ మనుషుడు ఎప్పుడూ కూడా పడిపోవటానికి అవకాశము లేనే లేదు. స్తోత్రం చెప్దామా? ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, క్రీస్తునందు శ్వాసం ఉంచిన మనం పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తూ, ఆ సంఘానికి రాస్తూ ఏమన్నారు నానా? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునందు నివసించడానికి ఇష్టపడుతున్నారా సంగమా? ఇష్టపడుతున్నారా? ఇటు ఈ దేహాన్ని విడిచిపెట్టేద్దాం. ఎప్పుడు నానా? ఎప్పుడు? ఆయన పిలిచినప్పుడు. అవునా కదా? ఎవరైనా దేహంతో వెళ్ళిపోతున్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
దేహాన్ని ఎంట పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉండారా? అమ్మా, దేహంతో చక్కని వస్త్రాలు, పట్టు వస్త్రాలు కట్టుకొని మంచి పెట్టులో పైకి తీసుకువెళ్ళబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేహంతో పాటు పైకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. కానీ ముగ్గురు వ్యక్తులు దేవునితో ఆయన పిలిచారట. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదంట. ముగ్గురు వ్యక్తులు. ఒక వ్యక్తి ఏమో హానోకు, రెండో వ్యక్తి ఏమో ఏలియా, మూడో వ్యక్తి ఏమో సాధు సుందర్ సింగ్ గారు. అసలు వాళ్ళు ఎక్కడ రాలిపోయారు కూడా, వాళ్ళ దేహాలు ఏమైపోయినాయి కూడా తెలియదట. అందుకనే పౌలు గారు కొరింథీ పట్టణానికి తెలియజేస్తూ ఏమంటున్నారంటే, మన యొక్క దేహాన్ని ఇడిచిన తర్వాత అంట ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అమ్మాయిటు, ఎవరుంటారు దేవునితో? దేహం విడిచిపెట్టిపోయినా పర్లేదు, మనం ప్రభుత్వం ఉంటామన్నవాడు స్తోత్రం చెప్పండి. లాస్ట్ మాట ఒక్క మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే దేవుని స్తోత్రం. మరొకసారి చదవండి తల్లి ఆ మాట. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ యొక్క మరణముతోనే జీవితం అంతం కాదని అంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి, ప్రజలకు, దేవుని మాట వినే ప్రజలకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు గారి ద్వారా చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు అంతా తెలిసిన తర్వాత అంతా దేవుని వాక్యాన్ని వివరణ చేసి ఆయన చూసి, ఆయన తరచి చూసినటువంటి విషయాన్ని ఏంటంటే, నా మట్టుకైతే ఏంటంట, బ్రతుకుట ఎవరు ఇటు నా మట్టుకైతే నేను నా దేవుని చచ్చేంతవరకు ఆరాధిస్తా. నా మట్టుకు నేను, నా కుటుంబము నేను దేవుని చిత్తము చనిపోయేంత వరకు చేస్తా. తీర్మానం చేసిన వాడు అంతవరకు, చనిపోయారు వరకు, ఆయన పిలిచే అంతవరకు నేను ఆయన చిత్తం చేస్తా. పౌలు గారు అదే అంటున్నారు, నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తే. బ్రతకటం క్రీస్తన్న వాళ్ళు ఆరాధన క్రమాలు ఎందుకు మానేస్తున్నా? బ్రతుకుట క్రీస్తే అన్నవాళ్ళమే. క్రమము చేయటం మానకూడదు కదా, ఉపవాసం ఉండటం మానకూడదు కదా, దశమ భాగాలు తీయటం మానకూడదు కదా, దేవుని బైబిల్ చదవకుండా ఉండలేం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2024 సంవత్సరాలు వచ్చింది, 4వ నెల వచ్చింది. ఈ 4వ నెల 2వ ఆదివారంలో ఉన్నాం. 5వ ఆదివారం, 5వ నెల, 5వ నెలలోకి వచ్చాం, 2వ ఆదివారంలోకి వచ్చాం. ఇప్పటి వరకు దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చిన వారు స్తోత్రం. ఏంటి సర్టిఫికేట్ మీకోసం రెడీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చావైతే నా మటుకు క్రీస్తు, నా మటుకు బ్రతుకుడు క్రీస్తువే, చావైతే లాభం అన్నాడు. దేనికి లాభం? చదండి. దేనికి లాభం? అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేం కోరుకుంటాను? నాకేమి తోచలేదు అంటున్నాడు. శరీరముతో జీవించే మనము ఏం చేయాలంటే ఆయన పని చేయాలి. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఇప్పటి వరకు మరణము తర్వాత అంతము కాదు ఈ జీవితం అనేది. ఎన్ని విషయాలు నేర్చుకున్నా అండి. మత్తయి సువార్తలో మనము 1వ అధ్యాయం 3వ వచనం వరకు యేసు ప్రభు శిష్యులతో ఏకాంతంకి వెళ్ళి రూపాంతరం పొందాడు. రూపాంతరం రావాలి, మాటలు మార్పు రావాలి. అమ్మా, కొంతమంది అంట అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు రాస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంట, పరిశుద్ధాత్మ దేవుని అంట మాటలో మార్పు రాకుండా, చెవిలో మార్పు రాకుండా, కంటిలో మార్పు రాకుండా పరిశుద్ధాత్మ దేవుని కొంతమంది అంట దూషిస్తున్నారట, దుఃఖపరుస్తున్నారని పౌలు గారు అపోస్తల కార్యాల గ్రంథాల్లో రాస్తున్నాడు. కనుక మనం ప్రభువుని దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. ప్రభువుని మనం సంతోషపెట్టేవారుగా ఉంటే దేవుడు మనల్ని సంతోషపెడతారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అందుకని లూకాసు వార్తలో ఒక మాట 23:43 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 23:43 లూకాసు వార్త 23:43. హల్లెలూయా. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో అన్నారు ఈ మాట? చెప్పండి, ఎవరితో అన్నారు ఈ మాట? అమ్మా, సిలువ వేయబడిన దొంగతో. ఎవరు అన్నారు? యేసు ప్రభు వారు. ఎందుకు అన్నారు అంటే, ఆయన తన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాడు గనుక నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉందవని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారు ప్రభుతో కూడా యుగయుగములు నిత్యము సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవునితో యుగయుగములు వారు ఆయనతో ఉందురు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఆ బ్రతకడం అంటే పరలోకములోకి చేరటమే, ఆ స్వర్గానికి చేరటమే, అది పునరుద్ధాన జీవము. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మరణముతోనే జీవితం అంతం కాదని గుర్తుపెట్టుకొని నిత్యము కూడా ప్రభు పనిలో నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, ఇంతవరకు నీ కృపా కనికరాలు 8 గంటల ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పుడు వరకు నైనా పాటలు, వాద్యాలు, ఆరాధనలు, అయా వాక్య పరిచర్లు మీరు తోడుగా ఉన్నారు. ఈ జీవితము ప్రభువా, ఈ మరణముతో ఈ మట్టి దేహము అయా మట్టికి చేర్చబడితేనే అంతం కాదని మీ లేఖనాల్లో మన కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. అయ్యా, నీకోసము జీవించి నీకోసమే బ్రతికి నీ చిత్తము నీ ఆజ్ఞలను పాటిస్తూ నీ ఉద్దేశం నెరవేర్చేవారుగా చేయమని దేవా, చెప్పబడిన ప్రతి మాట మా అందరి వినికుడు దీవించి నూరంతులు ఫలము పొందడానికి ఈ భూమి మీద ఆయుష్కాలములో నీ కొరకు జీవించే విధంగా మమ్మల్ని అందరినీ మలచమని యేసు పరిశుద్ధ నామములోనే అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.